మనందరికీ భారతదేశ చరిత్ర అనగానే మౌర్యులు, గుప్తులు, మొఘలులు ఇలాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలే గుర్తొస్తాయి కదా. కాని వీళ్లందరితో పాటే ఇంకా చెప్పాలంటే వీళ్లకు ముందే మన దక్కన్ పీఠభూమిని దాదాపు 400 సంవత్సరాలు పాలించిన ఒక గొప్ప శక్తి ఉంది. ఉత్తర దక్షిణ భారతాల మధ్య ఒక వారధి కట్టినవాళ్లు వాళ్లే శాతవాహనులు. ఈరోజు మనం వాళ్ల కథే తెలుసుకోబోతున్నాం. చూసారా ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో. అంటే మనం గొప్పగా చెప్పుకునే కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాల లాంటి వాటికి పునాది వేసింది వీళ్లేనన్నమాట. అంటే వాళ్ళు కేవలం రాజులు కాదు, వాళ్ళు ఆర్కిటెక్ట్స్. రెండు వేర్వేరు ప్రపంచాల్లాంటి ఉత్తర దక్షిణ భారతాలను కలిపిన గొప్ప శిల్పులు. మరింతకీ ఎవరీ శాతవాహనులు? ఎక్కడ మొదలైంది వాళ్ల ప్రస్థానం? వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటి? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభం ఉంటుంది కదా. శాతవాహనుల కథ కూడా అంతే. అప్పటికే దేశాన్ని ఏలుతున్న ఒక మహాసామ్రాజ్యం కుప్పకూలుతున్న సమయంలో ఆ శిథిలాల నుంచి మొదలయింది వాళ్ల కథ. అవును, మౌర్య సామ్రాజ్యం అశోకుడి తరువాత మెల్లమెల్లగా బలహీనపడుతోంది. దేశమంతా ఒక రకమైన రాజకీయ శూన్యత. సరిగ్గా అలాంటి సమయంలో దక్కన్ పీఠభూమిలో శ్రీముఖుడు అనే ఒక నాయకుడు ముందుకొచ్చాడు. ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేశాడు. అదే శాతవాహన సామ్రాజ్యం. వాళ్ల తెలివితేటల గురించి చెప్పాలంటే ఇది చూడండి. ఒకేసారి 2 రాజధానులు. అది ఎక్కడా? ఒకటి పశ్చిమ దక్కన్లో ప్రతిష్ఠానపురం, అంటే ఇప్పటి మహారాష్ట్రలో. ఇంకొకటి తూర్పు దక్కన్లో అమరావతి, మన ఆంధ్రప్రదేశ్లో. ఇది జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు. ఈ మొత్తం దక్కన్ పీఠభూమి మాదే, తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకు మేమే అని బల్లగుద్ది చెప్పినట్టుంది కదా. అదొక మాస్టర్ స్ట్రాటజీ. సరే, ఇక శాతవాహనుల కథలో అసలైన హీరో ఎంట్రీ వస్తుంది. ఒక క్లైమాక్స్ లాంటి ఘట్టం. ఆ ఘట్టానికి నాయకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది గదా. ఈ వంశంలోనే కాదు, ఆ కాలంలోనే అత్యంత గొప్పవాడు, పరాక్రమవంతుడు. ప్రతి హీరోకి ఒక విలన్ ఉంటాడు, లేదా ఒక పెద్ద సవాలుంటుంది. గౌతమీపుత్ర శాతకర్ణికి ఆ సవాల్ పశ్చిమ క్షత్రపుల రూపంలో ఎదురైంది. వీళ్ళు ఇండో-స్విథియన్ యోధులు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది మామూలు యుద్ధం కాదు, అది దక్కన్ భవిష్యత్తును తేల్చే ఒక మహాసంగ్రామం. ఆ యుద్ధంలో శాతకర్ణి దక్కన్ పీఠభూమికి ఒక రక్షకుడుగా, ఒక గార్డియన్గా నిలబడ్డాడు. ఆయన పాలనలో ఏం జరిగిందో చూడండి. ఈ గ్రాఫ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. శాతకర్ణికి ముందు, శాతకర్ణి తర్వాత ఎంత తేడా ఉందో కదా. సామ్రాజ్యం అమాంతం పెరిగిపోయింది. సెంట్రల్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు వాళ్ల జెండా ఎగిరింది. వాళ్ల పవర్ పీక్స్కి చేరింది. అయితే శాతవాహనుల గొప్పతనం కేవలం కత్తిపట్టి యుద్ధాలు చేయడంలోనే లేదు. వాళ్లు అంతకు మించి, వాళ్లు గొప్ప నిర్మాతలు, కల్చరల్ బ్రిడ్జ్ బిల్డర్స్. వాళ్ల అసలైన లెగసీ, వాళ్ల శాశ్వతమైన వారసత్వం గురించి మనం ఇక్కడ్నుంచే తెలుసుకోవాలి. వాళ్ల పాలనలో ఒక అద్భుతమైన విషయమేంటంటే, వాళ్లు బౌద్ధమతాన్ని ఎంతగా ఆదరించారో, బ్రాహ్మణ సంప్రదాయాలను కూడా అంతే గౌరవించారు. అంటే ఒకేసారి బౌద్ధ స్తూపాలు కట్టించారు, యజ్ఞాలు కూడా చేయించారు. ఇది జస్ట్ టాలరెన్స్ కాదు, ఇది ఒక మాస్టర్ఫుల్ పాలిటిక్స్. సమాజంలో వేర్వేరు నమ్మకాలున్న వాళ్లందర్నీ కలిపి ఉంచే ఒక గొప్ప రాజనీతి. వాళ్ల కళాపోషణకు సాక్ష్యాలు కావాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇప్పటికీ మన కళ్ల ముందే ఉన్నాయి. నాగార్జునకొండ, అమరావతిలోని మహాస్తూపం, మహారాష్ట్రలోని కార్లే గుహలు, అబ్బో, ఇవన్నీ వాళ్ల కాలం నాటి ఆర్కిటెక్చరల్ మార్వెల్స్. వాళ్ల టేస్ట్ ఎలాంటిదో చెప్పడానికి ఇవి చాలు. ఇది చూసారా, వాళ్ల నాణేల మీద ఏకంగా ఓడల బొమ్మలున్నాయి. అంటే అర్థమేంటి? ఇది జస్ట్ డిజైన్ కాదు, వాళ్లు సముద్రాలు దాటి వ్యాపారం చేశారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏం కావాలి? ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో వాళ్లకు విపరీతమైన ట్రేడ్ ఉండేది. అంటే వాళ్ల ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో, వాళ్లకు ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. ఇక అడ్మినిస్ట్రేషన్ విషయానికొస్తే ఇక్కడ కూడా వాళ్లు చాలా ఇన్నోవేటివ్. నగర వ్యవస్థ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారు. అంటే ఏంటంటే, వాళ్ళ ఆఫీసర్లకు, బ్రాహ్మణులకు, పండితులకు జీతానికి బదులుగా పన్నులేని భూములిచ్చేవాళ్లు. ఇది ఒక రకంగా డీసెంట్రలైజేషన్ అన్నమాట. తర్వాత వచ్చిన కాకతీయుల్లాంటి ఎన్నో డైనాస్టీలు ఇదే మోడల్ని ఫాలో అయ్యాయి.
ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఆ రోజుల్లోనే అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ల సమాజంలో మహిళలకు చాలా ఉన్నత స్థానం ఉండేది. రాణి నాగానిక లాంటి వాళ్లు కేవలం పేర్కే రాణులు కాదు, వాళ్లు యాక్టివ్గా పాలనలో పాల్గొన్నారు. ఏకంగా తమ పేరుమీద శాసనాలు వేయించారంటే ఆలోచించండి వాళ్ల సమాజం ఎంత ప్రోగ్రెసివ్గా ఉండేదో. అయితే ఏ కథకైనా ఒక ముగింపుంటుంది కదా. ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు. శాతవాహనుల 400 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కూడా చివరి దశకు చేరుకుంది. కాని వాళ్ల పతనం ఒక అంతం కాదు, అది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. ఏమైందంటే కాలం గడిచే కొద్దీ లోలోపల గొడవలు మొదలయ్యాయి. బయటినుంచి శత్రువుల ఒత్తిడి కూడా పెరిగింది. దాంతో ఆ మహాసామ్రాజ్యం మెల్లమెల్లగా బలహీనపడింది. చివరికి 4వ పులోమావి అనే రాజుతో శాతవాహన వంశం అంతరించిపోయింది. వాళ్లు ఖాళీ చేసిన ఆ స్థానంలో ఇక్ష్వాకులు, పల్లవులు లాంటి కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. సో ఫైనల్గా చూస్తే శాతవాహనుల లెగసీ ఏంటి? వాళ్లు జస్ట్ ఒక రాజ్యాన్ని ఏలలేదు, దానికన్నా చాలా ఎక్కువ చేశారు. నార్త్ సౌత్ ఇండియా కల్చర్స్ని కలిపారు, సముద్ర వ్యాపారాన్ని కంట్రోల్ చేశారు, అద్భుతమైన ఆర్ట్ ఆర్కిటెక్చర్ని మనకు వదిలి వెళ్లారు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ల తర్వాత వచ్చిన దక్కన్ సామ్రాజ్యాలన్నింటికీ ఒక బలమైన పునాది వేసి వెళ్లారు. చూడండి, శాతవాహనుల కథ ముగిసిపోయి వందల వేల సంవత్సరాలు గడిచాయి. అయినా వాళ్ల ప్రభావం ఇంకా ఈ నేలమీదుంది. మన కళల్లో, మన సంస్కృతిలో, మనం ఆలోచించే విధానంలో ఎక్కడో ఒకచోట వాళ్ల ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఒక ప్రాచీన సామ్రాజ్యం వేసిన పునాదులు ఈరోజు మన గుర్తింపుని ఎంత బలంగా తీర్చిదిద్దుతున్నాయో.